జీవి వైష్ణవి, వెంకట స్థుతి రెడీగా ఉండాలి. తర్వాత కేలికిత, వెంకట స్థుతి కేలికిత. సహస్రోజ్వల చూడు స్మైల్. డి నిషిత, నానా ఇటు స్ట్రైట్ స్మైల్. కృష్ణాస్. డి ఈషా, ఓకే. సాక్షరశ్రీ, షణ్ముఖ సహస్ర, నాన్న ఇటు చూడు ఫాస్ట్. ఆర్ లక్ష్మీ ప్రియ, నాగమణి, స్ట్రైట్ స్ట్రైట్. టి లాసియా, ఈ పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చి వేదవర్షిని, హేమలత, 30 minutes తర్వాత డి విద్యారెడ్డి, సంకీర్త్, సుహాసిని, నాన్న ఇటు చూడు సుహాసిని. తర్వాత స్తుతి, మేడం మీరు ముందుకు వచ్చారా? పిల్లలు అడ్డు వస్తున్నారు. డి నోషిత, ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు. ఎన్ సహన్య, ఓకే మేడం. టి వైష్ణవి, ఆర్ విధి, నాన్న ఇటు చూడు ఇటు చూడు నాన్న. డన్. డి నిహారిక, నాన్న ఇటు చూడు స్ట్రైట్. ఓకే. ఎం హిరణ్య, ఓకే మేడం. ఎం అక్షర, ఈ నందిక, సాయి శ్రీప్రియ,
నాగలక్ష్మి, రేణుశ్రీ, జి సాన్విక, దీత్యారెడ్డి, మేడం వి శ్రీవేద, అదిత్రి, అద్వైత, మీరు కొద్దిగా ముందుకు వచ్చారు మేడం, మీ ఇద్దరు కొద్దిగా ఓకే. అమ్మ ఒక గ్రూప్ ఫోటో, పిల్లలందరూ నీల్ డౌన్ చేయండి. స్ట్రైట్ చూడండి అందరూ. వీడియో అయితే చెప్తే ఫాస్ట్గా ఒక్క సెకండ్ మేడం. కిందికి పెట్టి ఓకేనా? పిల్లలందరూ అలా ఈ ఆహ్లాదకరమైన సాయంత్రం మనకు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి మనల్ని అలరించారు. మీ అందరికీ నా ఆశీస్సులు. తర్వాత ఆల్ ది బెస్ట్. తర్వాత జ్యోతి శేఖర్ మేడం గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరినీ ఇంత బాగా ట్రైన్ చేసి మనందరినీ అలరింపజేసేటట్టు చేసినందుకు. తర్వాత పద్మ కళ్యాణి మేడం గారికి కూడా నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మేడం వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ ప్రోగ్రాము నెల రోజుల్లో నేర్చుకున్న బుజ్జి బుజ్జి పిల్లలు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. ఎందుకు అంటే పిల్లలకి ఏదో ఒకటి పంపించేసి 2 గంటలు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. 2 గంటలు పడుకుని నిద్రపోవచ్చు. అది డాన్స్కి పంపించకుండా ఒక విద్య నేర్పించి ప్రదర్శన చేయించాలి అనే తపన మీ అందరికీ ఉండడం చాలా నిజంగా చాలా చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే పిల్లలు ఇంత బాగా ట్రైనప్ చేశారంటే గురువు ఎంత మనస్సు పెట్టి చేస్తే తప్ప విద్య రాదమ్మా పిల్లలకి. ఎందుకంటే ఎప్పుడు కూడా గురువు ఆశీస్సులు కోరుకుంటూ ఉంటాం మేమంతా. ఇదంతా శిష్య పరంపర. పిల్లలకి ఒక క్రమశిక్షణ రావాలన్నా, పిల్లలు కరెక్ట్గా ఎదగాలన్నా, పిల్లలకి కనీసం వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఎవరికి లౌక్యం ఏంటో తెలియదు. ఏది చెప్పాలని కూడా చెప్పేస్తుంటారు, ఏది చెప్పకూడదో చెప్పేస్తుంటారు. కానీ ఆర్ట్లో కనుక నేర్చుకుంటే పిల్లలకి అన్నీ కూడా ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. లేదంటే టీచర్ ఎదురుకుండా కనిపిస్తే హాయ్ టీచర్ అంటారు. హాయ్ టీచర్ ఏంటండి? వాళ్ళతో క్లాస్మేట్స్మా, వాళ్ళతో ఆడుకునే వాళ్ళమా? నమస్కారం అనేది పోయింది. పెద్దవాళ్ళు కలిస్తే హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అంటారు. కాదు, నమస్కారం అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా నెక్స్ట్ టైం కనిపించినప్పుడు నాకు హాయ్ చెప్పారనుకో, వాళ్ళతో తాంతా తదిందలు 100 సార్లు చేయిస్తా. అది చాలా పనిష్మెంట్. పిల్లలకి ఈ సంస్కారం అనేది డాన్స్ క్లాసెస్లో, అంటే డాన్స్ అని కాదు, మ్యూజిక్, డాన్స్, ఎనీ ఆర్ట్ టీచర్లు నేర్పిస్తారమ్మా. ఈ పిల్లల్ని మీరు ఇంత బాగా పంపిస్తున్నందుకు ముందు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే చెయ్యండి. మీరు మీ పిల్లల్ని వదిలేయద్దు. చదువుతో పాటు ఆర్ట్ కనుక నేర్చుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయో. చాలా మంది పిల్లలు చదువుతో పాటు డాక్టర్స్
అయిన వాళ్ళు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు, కలెక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాకపోతే వాళ్ళు ప్రదర్శనలు చేయడానికి వాళ్ళకి టైం దొరకక చెయ్యరు అంతే తప్ప చదువుతో పాటు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏదో కార్ట్లో పెట్టండి. అప్పుడు మీరు గనక చూడండి మీ పిల్లలు ఎంత బాగా చదువుతారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పేది. అలాగే దీంట్లో పరీక్షలు కూడా ఉన్నాయి. మీ పిల్లల్ని పరీక్షల లెవెల్లో అంటే చిన్నప్పటి నుంచి 7 ఏళ్ల నుంచి వీళ్ళు ఒక్కొక్క లెవెల్ ఎగ్జామ్ రాస్తే ఎంఏ కూడా చేయొచ్చు. ఇప్పుడు జ్యోతి ప్రాచీన కళా కేంద్రం నుంచి ఎంఏ భరతనాట్యం చేసింది, ఎంఏ కూచిపూడి చేసింది, తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేసింది, అలాగే నలంద దగ్గర నుంచి నృత్య శాస్త్రంలో డిప్లొమా చేసింది. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫైనల్ ఇయర్కి వచ్చిందండి. తెలుగు యూనివర్సిటీ ఎక్కడ ఉందండి? బాచుపల్లిలో ఉంది. అది ఉండేది దిల్సుఖ్ నగర్. ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలకి చెప్తూ క్లాసెస్ చెప్పుకుంటూ మళ్ళీ దిల్సుఖ్ నగర్ నుంచి బాచుపల్లి వస్తుంది నేర్చుకోవడానికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జ్యోతి రేపు పని ఉంది జ్యోతి, పొద్దున్న 9 గంటలకల్లా మా ఇంట్లో ఉండాలి నా దగ్గర అంటే ఏ పనైనా ఉండనండి అవన్నీ అక్కడ పడేసి నా దగ్గరకు వస్తుందండి. అంటే జ్యోతిని చూసి ఎలాగో ఉండాలో స్టూడెంట్ టీచర్ దగ్గర అనేది మీరు అందరు నేర్చుకోవాలమ్మా. అర్థమైందా? జ్యోతి నాతో ఎలా ఉంటుందో స్టూడెంట్ టీచర్కి ఎలా రైట్ హ్యాండ్గా ఉంటుందో మీరందరూ అలా జ్యోతిలాగా తయారవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు కూడా కూతురు ఉంది, నా కూతురు కూడా డాన్సే. బట్ కానీ మా అమ్మాయి చాలా కుళ్ళుకుంటుంటుంది. నీకు నాకంటే కూడా జ్యోతే ఎక్కువ నేనంటే, ఎందుకంటే మా అమ్మాయి నాకు అన్ని ఆన్సర్లు చెప్తుంది. ఏదైనా రావే పని చేయాలంటే అమ్మ ఇవాళ ఇది కుదరదు, అమ్మ నాకు అది ఉంది, అమ్మ నాకు ఇది ఉందని. కానీ జ్యోతి ఏది ఉన్నా సరే అవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ నేను చెప్పిన పనే చేస్తుందండి. బట్ న్యాచురల్గా ఏ గురువుకైనా కూతురు అనేది వేరు, అది తల్లి కూతురు బంధం వేరు, ఆ బంధం వేరు. కానీ గురు శిష్యుల బంధం అనేది ఎవరు టీచర్తో ఎక్కువ ఉంటారో వాళ్ళే ఆ బంధం ఎక్కువ అవుతారు న్యాచురల్గా. కాబట్టి అలా ఈరోజు ఇంతమంది పిల్లలు నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే, నా స్టూడెంట్లు చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు అంటే ఇది కూతురు తర్వాత వీళ్ళంతా మనవరాళ్ళు అన్నమాట. ఎంత బాగా చేశారు ఆ పిల్లాడు, వాడు ఒక మనవడు. ఇంతమంది ఎంత బాగా చేశారు. ఇలాగే బాగా చేస్తూ బాగా చదువుకుంటూ రేపొద్దున ఫ్యూచర్లో ఈ గాయత్రి స్కూల్ ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ప్రోగ్రాంకి నేను ఉండకుండా మ్యాక్సిమం ఉండకుండా అయితే ఉండను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ పిల్లలు కూడా ఎంత బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మనకి ఈనాడు ఆర్కెస్ట్రా వాళ్ళని సన్మానించుకోవడం అనేది మనము కనీస బాధ్యత. ఎందుకంటే వాళ్ళు లేనిదే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయి ఉండేది కాదు. అందుకని వారిని ముందుగా సత్కరించుకుందాము. ముందుగా మృదంగం శ్రీ శ్రీధరాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫోన్ చేస్తాను నేను మళ్ళీ షూట్ గాత్రం శ్రీమతి సాయి దీపికా పసుమర్తి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వైలిన్ పై శ్రీ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ. అలాగే మేము అడగగానే వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి సుష్మా గారికి
మా నుంచి ఒక చిన్న సత్కారం. థ్యాంక్ యూ మేడం, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాన్న నువ్వు కొద్దిగా అలాగే మా గురువు గారికి, ఆవిడ నా గురించి ఎంతో చెప్పారు, కానీ నేను ఎంత చెప్పాలన్నా కానీ అది చాలా తక్కువే అవుతుంది. నా మీద ఆవిడకున్న అభిమానానికి కానివ్వండి, ఆ అఫెక్షన్ కానీ ఎప్పుడు నాతో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్వేస్ ప్లీజ్ బ్లెస్ మీ ఆంటీ. ఈనాటి కార్యక్రమానికి మైక్స్ చేసిన శ్రీ మధు గారు, వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే శిల్పారామం యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద పిల్లలకి చేయించాలి అనేది నాకు ఎప్పుడు కోరిక. ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే మొత్తం హాల్ అంతా చక్కగా ఫుల్గా ఉంటుంది. చిన్నారులకు కూడా ఇంత పెద్ద స్టేజ్ అవకాశం రావడం అనేది చాలా తక్కువైపోతున్న ఈ రోజుల్లో శిల్పారామం లాంటి ఒక వేదికని కల్పించిన ప్రభుత్వానికి కూడా, అండ్ ఎప్పుడు మేము అడిగినా కానీ ఇచ్చేసే స్పెషల్ ఆఫీసర్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పేరెంట్స్ అందరికీ కూడా, మా మేడం ఆల్రెడీ ఇందాక చెప్పారు కదండి, నా మాటలు ఆవిడ మాటల్లో చెప్పారు. సో ఆల్వేస్ నా బ్యాక్ సపోర్ట్ అని అనండి, ఏదన్నా అనండి, పేరెంట్స్ ఇంత బాగా ఈ ప్రోగ్రాం రావడానికి కారణం మీరు. మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పేరెంట్స్. తర్వాత ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఫోటోగ్రఫీ శ్రీ శివప్రసాద్ గారికి, అందరికీ కూడా మా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. మరొకసారి ఇంకొక మంచి కార్యక్రమంతో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. శుభరాత్రి. ధన్యవాదాలు.